భారతదేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి ఎంతో కృషి చేశారని, నేటి యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలసదన్లో బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. పిల్లలకు కేక్ మరియు స్వీట్లను పంచిపెట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే వాజ్పేయి ఎంపీగా గెలుపొంది సేవలు అందించారని, అలాగే దేశ ప్రధానిగా ఎన్నో నూతన జాతీయ రహదారులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. రోజు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఇక్కడ బాలసదన స్కూల్లో మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన వాజ్పేయి గారు గ్వాలియర్లో పుట్టాడు. 1924 డిసెంబరు 25వ తేదీ పుట్టాడు. క్రిస్మస్ రోజు పుట్టాడు. వాజ్పేయి గారు చాలా వక్త అన్నమాట. ఆయన వాగ్దాటి ఆ రోజుల్లో బళ్ళు కట్టుకొని పోయి చూసేది. ఆయన మాట్లాడితే స్పీచ్ బళ్ళు కట్టుకొని కిలోమీటర్లు పోయి చూసేవాళ్ళు అన్నమాట. వాజ్పేయి మాటల విధానం ఆ విధంగా వాజ్పేయి గారు చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఆ తర్వాత వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన వయసు ఎంత 33-34 సంవత్సరాల్లో అనర్గళంగా పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఆ నెహ్రూ ఆయన వాగ్దాటి పట్టిమను చూసి ఏ రోజైనా ఈయన దేశ ప్రధాని అవుతాడు అని శ్లాఘించాడనమాట. ఆ విధంగా వాజ్పేయి గారు మన ఫస్ట్ మన ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినాడు. ఒక్క ఓటుతో ఓడిపోతే ఆయన ఏం చేశాడంటే, నాకు వద్దు మళ్ళా ఎలక్షన్ పోతాం అని చెప్పి మళ్ళా వదిలేశాడు అనమాట. ఆ ఒక్క ఓటు వల్ల 5 సంవత్సరాల భారతదేశం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆయన పరిపాలన రాముడు పరిపాలించేవాడు. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్లో ఆ బంపర్ మెజార్టీతో గెలిచి 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో అప్పుడు ఎన్డీఏ కూటమిలో గెలిచి అనేక అభివృద్ధి పనులు చేశాడనమాట. ఈరోజు ఈ నేషనల్ హైవేలో మనం రోడ్లు చూస్తున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యం. అంతకుముందు పోవాలంటే ఏమి లేదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోతే 1 రోజు 2 రోజులు కూడా పట్టేది. ఆ విధంగా ఈ నేషనల్ హైవే కానీ మరి అదేవిధంగా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి మన మహానుభావుడు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి, చనిపోయేటప్పటికీ ఆ మహానుభావుడికి సొంత ఇల్లు కూడా లేదు, తన సొంత చెల్లెలు ఇంటూ చనిపోయాడు. చూడు ఎట్లున్నదో. అటువంటి మహానుభావులు మన దేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మనం మర్చిపోకుండా వాళ్ళకి అన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మంత్రి గారు జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని ఇవాళ మనం నరసింహారావుపేటలో బాల సదనంలో ఇవాళ మన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పుకుంటా పోతే ఇవాళంతా కూడా చాలదు. ఇవాళ ఆయన 1999 నుంచి 2004 వరకు ప్రధానమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు మన భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటరీలో అతని వాగ్దాటిని మెచ్చి పార్లమెంటరీ అనేసి బిరుదు ఆయనకి కలిగించారు. అదేవిధంగా భారత రత్న బిరుదును కూడా కలిగి ప్రతి ఒక్క ఇవాళ ఉన్న భావి పౌరులందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలబడి అతను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా మెచ్చుకొని ఆయన్ని స్మరించుకుంటూ భారతదేశం ఇవాళ బీజేపీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ఆయనకి ఇప్పుడు ఘన నివాళులు అర్పించుకుంటున్నారు. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం తరఫున మనం అందరం కూడా ఇవాళ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఆయన పేరు తరఫున అందరికి కూడా మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది.